ఒక గ్రామంలో ఒక గొర్రెల కాపరి అబ్బాయి ఉండేవాడు. అతనికి అప్పగించిన పని ఒక్కటే గొర్రెల మందను కాపాడడం. కానీ ఒక మధ్యాహ్నం అతనికి చాలా బోర్ అనిపించి ఒక ఆలోచన వచ్చింది. నేను పిలిస్తే గ్రామస్తులందరూ వస్తారా రారా అని. సరే ప్రయత్నిద్దాం కదా అని ఇలా ప్రయత్నించాడు. అబ్బాయి కొండ అంచుకు పరిగెత్తి గొంతు చించుకుని అరిచాడు. సహాయం చేయండి, తోడేలు వచ్చింది గొర్రెలు చంపేస్తుందని. అతని అరుపుతో గ్రామస్తులు విన్నారు. వెంటనే పనులు వదిలేసి, పరికరాలు వదిలేసి అతని వైపు పరిగెత్తారు. కానీ అక్కడ తోడేలు లేదు, రక్తము లేదు. గొర్రెలు బానే ఉన్నాయి. అక్కడ ఉన్నది ఒక్కటే. అబ్బాయి నవ్వుతున్నాడు. ఇది నేను సరదాగా జోక్ చేశాను అని. కొంతమంది తలలూపారు. కొంతమంది చిరాకు పడుతూ వెళ్ళిపోయారు. అప్పుడు వాళ్ళు ఇలా అన్నారు. ఇలా అబద్ధాలు చెప్పొద్దు. ఒకరోజు నిజంగా ప్రమాదం వస్తే ఎవరూ నమ్మరు అని. అబ్బాయి వినలేదు. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అదే నాటకం చేశాడు. సహాయం చేయండి, తోడేలు వచ్చింది దయచేసి రండి అని. గ్రామస్తులందరూ మళ్ళీ పరిగెత్తారు. మళ్ళీ తోడేలు లేదు. ఆ కుర్రవాడు మళ్ళీ నవ్వుతూ ఉన్నాడు. అందరూ చాలా కోప్పడ్డారు. ఇది సరదా కాదు, మా సమయం వృధా చేస్తున్నావు, మరొకసారి అరవకు, అప్పుడే నువ్వు బాధ్యతగా ఉండు అని చెప్పారు. మరునాడు సాయంత్రం అయింది. చీకటి పడింది. అప్పుడు నిజమైన తోడేలు వచ్చి వేగంగా, భయంకరంగా గొర్రెల మీద దూకింది. ఒక్కొక్క గొర్రెను చీల్చి చెండాడింది. అబ్బాయి వణికిపోయాడు. ఈసారి నిజంగా తోడేలు వచ్చింది, అందరూ దయచేసి రండి అని గొంగోలెత్తుతూ గొంతు పగిలేలా అరిచాడు. కానీ ఎవరూ రాలేదు. అతను గ్రామానికి పరిగెత్తాడు. కన్నీళ్లతో వేడుకున్నాడు. ముందు అబద్ధం చెప్పాడు కాబట్టి ఈసారి కూడా అబద్ధమే చెప్పాడనుకున్నారు. కానీ గ్రామస్తులు వినలేదు. ఎందుకంటే అబద్ధాలు ఎక్కువ సార్లు వింటే నిజం కూడా అబద్ధంలా అనిపిస్తుంది. చివరికి వాళ్ళు చూసేందుకు వెళ్లారు. అక్కడ రక్తంతో ఉన్న చీలిన గొర్రెలు కనిపించాయి. తోడేలు వెళ్ళిపోయింది. గొర్రెలు పోయాయి. నమ్మకం కూడా పోయింది. ఈ కథలో నీతి ఏంటంటే ఒక్కసారి నమ్మకం పోతే నిజం కూడా ఎవ్వరూ నమ్మరు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరేం చెప్పాలనుకున్నారో కామెంట్ చేయండి.